పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి 28వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిసెను. 52వ వచనం అండి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. యేసుక్రీస్తు వరకు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. గుడ్ ఫ్రైడే ఎలాగైంది? ప్రక్క చరిత్రముడు ఆయన సాగు రోజు గుడ్ ఫ్రైడేగా ఎలాగైంది? ప్రక్క చరిత్రముడు మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో ఆయన చనిపోయినప్పుడు పెద్ద కేక వేశాడండి. పెద్ద కేక వేస్తే సమాధులు తెరవబడ్డాయి, బండలు బద్దలైనాయి. సమాధిలో ఉన్న అనేక మంది పరిశుద్ధులు శరీరముతో లెగిశారండి. ఆయన మరణించాడు, మరణించిన తర్వాత విజయాన్నిచ్చాడు, మరణముపై అధికారాన్ని పొందుకున్నాడు. మరణంపై ఉన్న అధికారాన్ని తొలగించేసి మరణంపై విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి అనేకులు పరిశుద్ధులుగా లెగిశారు. ఆయన నమ్మిన ప్రజలు, పాత నిబంధన కాలములో ఉన్న భక్తులు అనేక మంది ఆయన మరణించంగులోనే సమాధిలో నుంచి అనేకులు పరిశుద్ధులుగా లేశారు. అందుకే గుడ్ ఫ్రైడే అన్నారండి. ప్రక్క చెల్లి తమ్ముడా, గుడ్ ఫ్రైడే అంటే మరణాన్ని జయించే రోజు, మరణాన్ని మీద అధికారం పొందుకున్న రోజు, మరణాన్ని మీద విజయం పొందుకున్న రోజు. చాలా మంది అంటా ఉంటారు, 3 మేకులు పీక్కోలేని ఆయన మనల్ని ఎలాగ రక్షిస్తారంటారు. 3 మేకులు పీక్కోవడం గొప్పతనం కాదు, కానీ 3వ దినాన మరణపు మేకులు పీకాడే, అది గొప్పతనం అండి, అది గొప్పతనము.